హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నిన్న నిజంగా నాకు తనుజని చూస్తే చాలా కోపం వస్తుంది. కానీ సారు ఇప్పుడు నాకు సార్ కూడా ఈ బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా తనుజకే కప్పించి పంపించాలంటే పంపిస్తే అయిపోతుంది కదా. ఇర్రేషనల్ మేనేజర్ గురించి రేపు మాట్లాడదాం అని మాట్లాడతారు. నాకు టూ వరస్ట్ అనిపించింది. ఎందుకంటే ఏంటి అమ్మాయి కోసం అంత సపోర్ట్ చేసినప్పుడు ఇప్పుడు కప్పించి వాళ్ళకి ఇచ్చి కప్పు పంపించేయాలి. ఓకే, మీకు తమిళ యాక్టర్స్ వాళ్ళే నచ్చుతున్నప్పుడు వాళ్ళకి కప్పించి పంపిస్తే అయిపోతుంది కదా. అమ్మాయి ఈ వీక్ మొత్తం ఆమె చూసనే ఇరిటేటింగ్ ఫీలింగ్ అనిపించినప్పుడు కానీ మళ్ళీ నాకు సార్ ముందర కూడా అబద్ధాలు చెప్తుంది మన తనుజ ఎందుకంటున్నా చెప్తా. కానీ టూ వరస్ట్ అనిపించింది. నాకు సారు ఇమాన్యుయల్ని మతిమరప ఏదేదో మాట్లాడుతుంటాడు. నాకైతే కోపం వచ్చింది. నిజంగా నాకు సార్ని చూస్తే చాలా కోపం వచ్చింది. ఏంద్రబాబు ఈయన ఇంత ఘోరంగా మాట్లాడుతున్నాడు, తప్పు చేసింది ఒకరైతే మాట్లాడేది ఇంకొకరినా అని ఒక థాట్ అనిపించింది. రియల్ అనిపించింది. తనుజకి అంత సపోర్ట్ చేసినప్పుడు తనుజను వెలిసి తనుజని 105 days అదే ఇంట్లో తనుజను పెట్టి కప్పించి పంపించాలి. అంతే కదా. ఇప్పుడు కప్పించి పంపిస్తే అయిపోతుంది కదా. ఎందుకు ఆ అమ్మాయిని అంత ఎత్తి పెట్టడం ఎంతవరకు కరెక్టో ప్లీజ్ చెప్పండి. నాకైతే టూ బ్యాడ్ అనిపిస్తుంది. నిజంగా చాలా బ్యాడ్ అనిపిస్తుంది. మీకేమనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా వరస్ట్ అనిపించింది. ఎంతవరకు దిగజారి ఎంతవరకు ఉంటారేమో అనే ఒక ఒపీనియన్ అనిపించింది నాకు. ఇమాన్యుయల్ది తప్పే లేదు, మళ్ళీ ఇమాన్యుయల్ది తప్పు. ఓకే, ఆ వీడియో ఏమని చెప్పాడు అది గుర్తుకు లేదు తప్ప, కానీ ఇమాన్యుయల్ని తిట్టడం అయితే నాకైతే కరెక్ట్ అనిపించలేదు. మీకేమనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. తనుజనే ఎత్తేస్తున్నారు, తనుజని ఎక్కువ చేస్తున్నారు నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కమెంట్ చేయండి.